ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 17వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సమరీ అనేది ఒకసారి చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఇన్ఫోసిస్ అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. మనకి ఏడిఆర్స్ నుంచి ఓ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి టాప్ లూజర్స్లో మెటల్స్ కమోడిటీ సెక్టర్ కింద కనిపిస్తుంది. ఐటీ కొద్దిగా వీక్గా ఉంది, కమోడిటీస్ వీక్గా ఉన్నాయి. సో దాని తర్వాత నిఫ్టీ మీడియా ఫ్రెండ్స్, రీసెంట్గా అబ్జర్వేషన్ చేస్తే నిఫ్టీ మీడియాలో కొంత బయింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేశారు, కపుల్ ఆఫ్ వీక్స్ మనం ముందు అనుకున్నాం దీంట్లో కొద్దిగా, ఎందుకంటే అది హెవీగా సెల్లింగ్ అయితే చేశారు. దాంట్లో కొద్దిగా రికవర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మీడియాలో కొద్దిగా మనకి రికవరీ కనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఏదన్నా మేబీ మంచి స్టాక్స్ మీకు దొరికితే యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అండ్ ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఎనర్జీ పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హెవీగా వీక్ అయిన సెక్టర్ రియాలిటీ అనమాట. సో రియాలిటీలో కూడా మనకి లాంగ్ టర్మ్ కోసం ఏదైనా స్టాక్స్ ఉన్నా సరే మనం వాటిని యాడ్ చేసుకోవచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం. ఓకే, ఎనీహౌ చూసుకున్నట్టయితే మనకి బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా రికవర్ అయితే చేసింది మార్కెట్ అని చెప్పొచ్చు. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే ఫండమెంటల్ డేటా అనేది రావడం జరిగింది. దీంట్లో కొంత నెగిటివ్, కొంత పాజిటివ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఎలా ఉంది, పెరిగిందా, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో పాజిటివ్గా ఉంది. ఇది నెక్స్ట్ బిల్డింగ్ పర్మిట్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ మంత్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, ఆ డేటా అనేది మనకు ఒక ఐడియా ఇస్తుంది. అంటే ఓవరాల్గా ఎకనామీ పాజిటివ్ ట్రాక్లో ఉందా, బ్యాడ్ ట్రాక్లో ఉందా, వర్స్ట్ ట్రాక్లో ఉందా అని చెప్పేసి చూడటానికి ఉపయోగపడుతుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాన్ లిస్ట్లో ఉంది, జిఎన్ఎఫ్సి బ్యాన్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అంబుజా సిమెంట్, పిఎల్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఏ స్టాక్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారు 282 కోట్లు. అదేవిధంగా డిఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు 2051 కోట్లు. నెట్ చూసుకున్నట్టయితే దగ్గర 1770 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసింది తెలుస్తుంది, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ యాక్టివిటీ చాలా వీక్గా ఉంది అండ్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి కొత్త ఎక్స్పైరీ తీసుకుందాం. దాంట్లో మనకి ఇక్కడ 17,000 దగ్గర ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేస్తున్నారు. ఓకే, స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది చూడండి. ఒకటే స్ట్రైక్ దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి దాదాపుగా 17,500, ఇంకా ఓటీఎం అయితే 17,800 స్ట్రాంగ్ సెల్లింగ్ ఆల్రెడీ చేసి పెట్టారు. మార్కెట్లో 17,800 దాటిపోదు అన్న ఒక స్ట్రాంగ్ ఒక నమ్మకం, ఒక ఒపీనియన్తో ఏంటంటే 17,800 దగ్గర హెవీగా కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 16,500 దగ్గర మాత్రమే సపోర్ట్ ఉంది. సో ఎనీ మూమెంట్ ఏదన్నా గేట్లు డౌన్ సైడ్ ఓపెన్ అవుతాయేమో అని చెప్పి ఫియర్ కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, నిన్నటి రోజున డేటాని బట్టి మనకి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ ఇండికేటర్స్ మనకి స్ట్రాంగ్ సెల్ డైలీలో ఇంకా సజెస్ట్ చేస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే అది కూడా డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ని సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ నెంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద మొమెంటమ్. ఇకపోతే ఫ్రెండ్స్ డౌ జోన్స్ వెరీ క్రూషియల్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్ మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అయితే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వస్తుంది. సో దీన్ని మనం పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మేబీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఏదైనా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూసే ముందు మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మన నిఫ్టీ 16,985 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 17,125 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఇది మనది వచ్చేసరికి 16,985. ఓకే, దగ్గర
చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి 17,000 అనుకోవచ్చు. సో దగ్గర దగ్గర 140 పాయింట్స్ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. ఏది మన ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.